హలో ఫ్రెండ్స్, నందూస్ వరల్డ్ ఈ పేరు వినగానే ఇప్పుడు యూకే స్కాము, సిబిఓ స్కాము ఇవన్నీ గుర్తొస్తాయి. నిజంగా రోజు రోజుకి వీళ్ళు చేసిన అన్యాయాలు, వీళ్ళు మోసం చేసిన వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతుంటే ఇలా కూడా మోసం చేయవచ్చా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతో హుందాగా, ఎంతో కష్టపడి ఎదిగామని చెప్పుకున్న ఈ ఛానల్ వాళ్ళు, ఈ మధుకర్ అండ్ నందు వాళ్ళు నిజంగా ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేస్తారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో మేము బ్రిటిష్ సిటిజన్స్, మాకు ఇండియాతో సంబంధం లేదు, ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకి మేము ఎలాంటి సమాధానం చెప్పనక్కర్లేదు అన్నట్టుగా కొన్ని ఛానల్కి వీరు చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ యూకేలో వీళ్ళపైన ఎలాంటి కేసెస్ నమోదు అవ్వలేదు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అసలు యూకేలో ఎందుకు వీళ్ళపైన కేసెస్ నమోదు చేయడం లేదు? ఇక్కడ మనము రెండు రకాలుగా ఆలోచించాలి ఫ్రెండ్. ఇక్కడ మోసపోయిన వాళ్ళలో రెండు కేటగిరీలు ఉంటారు. నిజంగానే స్కిల్స్ ఉండి యూకేకి వెళ్ళి ఏదైనా చేద్దాం, ఏదైనా సాధిద్దాం అనుకునే వాళ్ళు. ఇంకోటి, ఎలాగైనా అడ్డదారులలో వీసాలు, సిఓఎస్లు తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతుకుదాం అనుకునే వాళ్ళు. ఇక్కడ మనము నిజాయితీగా కష్టపడి అక్కడికి వెళ్ళి ఎదుగుదాం అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కానీ అడ్డదారులు వెళ్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక గుణపాఠం లాంటిది. అండ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఒక లాయర్ గారు 1 వీక్ బ్యాక్ అనుకుంటే ఒక వీడియో పెట్టారు. వీళ్ళు యూకే సిటిజన్స్ అండ్ వీళ్ళకి ఇండియన్ చట్టాలు వర్తించవన్నట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా ఒక ఆడామని ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా కావాలని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అండ్ ఇక్కడ డిఫమేషన్ కేసు వేస్తారు వీళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళపైన అని కూడా అన్నారు. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటే, యూకేలో వీళ్ళపైన కేసెస్ ఎందుకు లేవు అన్న దాని గురించి మనం ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే ఏం జరుగుతుందంటే, అక్కడ యూకేలో వీళ్ళు ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతుంటారంటే, వీసా ఎక్స్పైరీకి దగ్గర ఉన్న వాళ్ళు, లేకపోతే ఎలాగైనా అక్కడనే ఉందామని డెస్పరేట్గా ఉన్న వాళ్ళకి వీళ్ళు మొదటగా గాలం వేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని, ఈ డబ్బు కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు అంటారు. నిజంగా వీళ్ళు ఈ డబ్బు తీసుకున్న విధానాన్ని చూస్తే కూడా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. వీళ్ళు లోన్ తీసుకున్నాము, లోన్ రీపేమెంట్ అని, లేకపోతే ఏదైనా పర్చేస్ చేస్తున్నామని, అండ్ వీళ్ళ ఇండియాలో ఉన్న వీళ్ళ ఫాదరో మదరో వీళ్ళకి ఇప్పించుకోవడము, అండ్ ఇండియాలో జ్యువెలరీ కొని ఆ జ్యువెలరీకి వీళ్ళు కట్టించుకోవడము, ఇలా డిఫరెంట్ పద్ధతిలో వీళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారట. అంటే డైరెక్ట్గా వీళ్ళకు ఎక్కువ అమౌంట్ ఇవ్వకుండా, ఎక్కువ అమౌంట్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ కార్లకు, జ్యువెలరీకి అలాంటి వాటికి ఇప్పించుకుంటా వీళ్ళు డిఫరెంట్ పద్ధతిలో డబ్బు తీసుకున్నారు. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ పద్ధతిలో డబ్బులు ఇచ్చేవారు మ్యాక్సిమము వాళ్ళు చేసే తప్పనే తెలుస్తుంది. లీగల్గా వెళ్దాం అనుకున్నారు, లీగల్గా ప్రాసెస్ చేయించుకుందాం అనుకునేవాడు ఎక్కడ ఇలా డిఫరెంట్ వాయిదా పద్ధతిలో వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, డైరెక్ట్గా వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళ అకౌంట్కే షేర్ చేస్తారు. ఇక్కడ దాదాపుగా ఇలా మోసం చేసిన వాళ్ళంతా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఎదుగుదాం, ఏదో రకంగా యూకేకి వెళ్దాం అనుకునే వాళ్ళు వీళ్ళ టార్గెట్ అని తెలుస్తుంది. నెంబర్ కూడా కొంతమంది ఏమని చెప్తున్నారంటే 300లకు పైగా వీళ్ళ విక్టిమ్స్ ఉంటారన్నట్టుగా, దాదాపు ఒక 100 కోట్ల స్కామ్ ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా యూకేలో ఉంటున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం వీళ్ళ మీద గట్టిగా ఫైట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈయన ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకున్నారంటే, యూకేలో ఉన్న తెలుగు వాళ్ళను మన తెలుగు వాళ్ళే మోసం చేయడం ఏంటి, అంతేకాకుండా నా మీద కూడా అటాక్ చేయించడానికి ప్రయత్నించారు. అండ్ నేను పర్సనల్గా కాల్ చేసి వాళ్ళతో అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినగా పొంతలేని విషయాలు చెప్పారు అన్నట్టుగా చెబుతూ కొంతమంది ఆడియో క్లిప్లను కూడా ఈయన రిలీజ్ చేశారు. ఒక ఆడియో క్లిప్ మాత్రం నిజంగా వింటుంటే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్. ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ వైఫ్ అండ్ వాళ్ళ హస్బెండ్ వీసా ఎక్స్పైర్ అవుతున్న సమయంలో వీళ్ళు వేరే జాబ్ ఇప్పిస్తాము, కరెంట్ ఉన్న జాబ్ రిజైన్ చేయమంటే ఆ కరెంట్ ఉన్న జాబ్ రిజైన్ చేసి సిఓఎస్ ఇప్పించి, అండ్ అక్కడ ఎక్కడ జాబ్ ఇచ్చిందో అన్నది క్లారిటీగా చెప్పకుండా వీళ్ళ దగ్గర దాదాపుగా 20,000 పౌండ్ల వరకు తీసుకొని ఎక్కడ సమాధానం చెప్పకుండా, సిఓఎస్ ఎక్స్పైరీ దగ్గర పడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా, వీసా ప్రొవైడ్ చేయకుండా, డబ్బు ప్రొవైడ్ చేయకుండా చాలా నరకం చూపించారంట. ఆ బాధకి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మిస్క్యారేజ్ కూడా అయిందన్నట్టుగా ఆ వ్యక్తి బాధపడుతూ చెప్పాడు. ఇలా చాలా కేసెస్ తవ్వుతున్న కొద్ది బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ యూకేలో ఎందుకు వీళ్ళపైన కేసు వేయలేదంటే ఇదే కారణం. ఎందుకంటే వీళ్ళు ఏమని కేసు వేస్తారు, ఎవరికి డబ్బు ఇచ్చామని కేసు వేస్తారు. అండ్ యూకేలో నేను వీసా తీసుకుందాం అనుకున్నా, అందుకే వాళ్ళకు ఇలా డబ్బులు ఇచ్చా
అంటే మిమ్మల్ని శిక్షిస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. అండ్ ఇక్కడ చాలామంది వీళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు లోన్ తీసుకున్నారు అందుకే మాకు రీపేమెంట్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మాట అడిగాడు ఏంటంటే లోన్ మరి మీరు ఎప్పుడు ఇచ్చారు ఆ ట్రాన్సాక్షన్ చూపిస్తే అయిపోతుంది కదా, వీళ్ళు చెప్పింది కదా తప్పని తెలిసిపోతుంది కదా అంటే దీనికి సమాధానం లేదు. వీళ్ళు అనేది ఒకటే మాట, ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, చట్ట ప్రకారమే పోతాము, అది కూడా ఇక్కడ యూకే సిటిజన్స్, మేము ఇండియన్ సిటిజన్స్ కాదు, మాకు ఇక్కడ చట్టాలే వర్తిస్తాయి, ఇక్కడ కేసులు ఏమైనా వస్తే మేము వాటికి రెస్పాన్స్ అవుతాము, అంతేకాకుండా కొంతమంది మా పైన అలిగేషన్ చేస్తున్నారు వాళ్ళపైన మేము రిటర్న్ కేసులు వేసామన్నట్టుగా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళు రిటర్న్ కేసులు వేసామన్నది కూడా అవాస్తవం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు లాయర్ గారు వీళ్ళు బ్రిటిష్ సిటిజన్స్, బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు, ఇండియన్ చట్టాలు వీళ్ళకు వర్తించవు అని అంటున్నారు కదా. నిజంగా మన భారతీయులు చాలామంది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వీళ్ళని ఇంకా మనం ఫాలో చేయడం ఎందుకు? ఇక్కడ వీళ్ళకు సబ్స్క్రైబర్లు తగ్గటం లేదు, వీళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడటం లేదు, వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారేమో అనిపిస్తుంది. కామెంట్లు కూడా నార్మల్గా ఏం జరగలేదు అన్నట్టుగా ఉంది. అసలు ఎక్కడ వీళ్ళు నిజంగా తప్పు చేయలేదా అని అనుకునేలాగా వీళ్ళ ప్రవర్తన ఉంది. నిజంగా మేము ఇండియన్స్ కాదు, మేము బ్రిటిషర్స్, మాకు ఇక్కడ చట్టాలు వస్తాయన్నప్పుడు ఇండియన్ సబ్స్క్రైబర్లు ఇంకా ఎందుకు వీళ్ళకి తగ్గడం లేదు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళను అన్సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వాళ్ళను శిక్షిస్తేనే మరొకరు మోసపోకుండా ఉంటారు. ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళకు వాళ్ళకి సంబంధం ఏంటి, ఆ స్కామ్కి యూట్యూబ్ ఛానల్కి సంబంధం ఏంటి అని అంటారా? ఇక్కడ మధుకర్ గారు, నందన గారిని వీడియోలో చూసి వీళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళు నిజంగానే అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి ఇంతలా ఎదిగారు, వీళ్ళలాగా మేము ఎదుగుదామని ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక భావనతో వీళ్ళ మీద ఒక నమ్మకంతో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. అంతేకాకుండా ఈ నందన గారు కూడా కొన్ని కంపెనీస్లో డైరెక్టర్లుగా, ఎంప్లాయర్గా ఉన్నారంట. అండ్ కొంతమంది అయితే నందన గారు కూడా డబ్బులు షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది అయితే జ్యువెలరీకి సంబంధించినవి కూడా నందన గారితో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇండియాలో వాళ్ళ బాబుకు సంబంధించిన ఒక ఫంక్షన్లో కూడా లైట్లకు ఒక్కరు, ఫంక్షన్ హాల్కి ఒక్కరు, ఫుడ్కి ఒక్కరు, ఇలా డిఫరెంట్గా వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చినట్టుగా నిజంగా నిజాలు బయటకు వస్తుంటే వీళ్ళని ఇంతలా నమ్మి జనాలు ఎలా మోసపోయారా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళకి ఈ స్కామ్కి సంబంధం లేదా అంటే ఇండైరెక్ట్గా వీళ్ళకి మొత్తానికి సంబంధం ఉంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా వీళ్ళు తప్పు చేయకపోతే ఇప్పటికే బయటకు వచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సమాజానికి, ఎందుకంటే వీళ్ళు జనాలకు కూడా అకౌంటబిలిటీ ఉన్నారు, వీళ్ళని ఎంతగానో నమ్మి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళని ఫాలో చేసే వాళ్ళకు కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. అండ్ ఇక్కడ ఈ నందన గారు ఉమెన్ కార్డ్ విక్టిమ్ కూడా వాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈమె రీసెంట్ వీడియోలో లాయర్ గారు మాట్లాడుతూ, ఆడామని ఇంతలా టార్గెట్ చేస్తారా, అమ్మాయి ఇండియా నుంచి యూకేకి వెళ్ళి ఇంతలా డెవలప్ అయితే, ఇంతలా ఎదిగితే కళ్ళు ఓర్వలేకపోతున్నారా, మిమ్మల్ని ఎంత నీచంగా తిట్టాలన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. అండ్ ఇక్కడ మోసపోయిన వాళ్ళకు కూడా ఆడవాళ్ళే కదా, మరి వాళ్ళ గురించి మాట్లాడరా? ఇక్కడ మిస్క్యారేజ్ అయింది ఒక అమ్మాయికి, దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? మోసపోయిన మగవాళ్ళలో కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉండవా, వాళ్ళ అమ్మ ఉండదా, వాళ్ళ వైఫ్లు ఉండరా, వాళ్ళ కూతుర్లు ఉండరా? ఇంతమంది అమ్మాయిలను మోసం చేస్తూ ఆడదాన్ని ఎదుగుతుంటే మీరు చూడలేకపోతున్నారు అనడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు ఈ ఉమెన్ కార్డు వాడడము? అలా అంటే బయటకు వచ్చి డైరెక్ట్గా ఒక లైవ్ పెట్టి ప్రజలతో మాట్లాడచ్చు కదా. వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ వీడియోల కింద కామెంట్స్ వచ్చినా కూడా వాటిని డిలీట్ చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది అలిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా వీళ్ళకి శిక్షలు ఖచ్చితంగా పడతాయని ఇండియాలో ఉన్న కొంతమంది లాయర్ చెప్తున్నారు. అండ్ యూకేలో కూడా వీళ్ళకి సంబంధించిన కంపెనీలన్నీ రివోక్ అయినట్టుగా, వాటికి సంబంధించిన వాటికి చర్యలు కూడా తీసుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. లాస్ట్కి మాత్రం చాలామంది వీళ్ళ విషయంలో ఒక చిన్న పడుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళ పిల్లలు యూట్యూబ్ ఛానల్లో కూడా తరచుగా కనిపిస్తారు. అమాయకంగా ఉండే ఈ పిల్లలు నిజంగా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ అమ్మ వాళ్ళు ఇలా చేశారు, ఇన్ కేస్ శిక్ష కనుక పడితే వీళ్ళని డిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇండియాకి, లేకపోతే అక్కడనే ఏదైనా చిల్డ్రన్ వెల్ఫేర్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఉన్నా కూడా మీ అమ్మా నాన్న తప్పు చేశారు, మీ అమ్మా నాన్న మోసగాళ్ళు అన్నది ఆ పిల్లల మైండ్లోకి ఎక్కితే ఎలా ఉంటుంది? నందన గారు, మధుకర్ గారు వాళ్ళు కనుక నిజంగా తప్పు చేయకపోతే వెంటనే దీన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇన్ కేస్ తప్పు చేస్తే బాధితులకు పరిహారం ఇస్తా అని సెటిల్మెంట్ చేసుకుంటే బెటరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారింది అండ్ తెలుగు వాళ్ళ పేరు కూడా బద్నాం అవుతుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ ఇష్యూ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? నందన గారు నిజంగానే తప్పు చేయలేదంటారా, తప్పు చేశారంటారా? ఇక్కడ చాలామంది కేసులు వేయకపోవడానికి కారణము వాళ్ళు అడ్డదారిలో యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకోవడమే కారణం అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మోస్ట్
మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.